మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. అసలు ఆబ్జెక్ట్ అనే అవసరం స్కానర్ క్లాస్కి ఎందుకు ఉంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన వేరియబుల్స్ మరియు డేటాని స్టోర్ చేయడం చూసాం కదా, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పటి వరకు మనం వాల్యూస్ని మాన్యువల్గా ఇచ్చాం, కానీ రియల్ ప్రోగ్రామ్స్లో యూజర్ నుండి డేటా తీసుకోవాలి కదా. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. జావాలో యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి స్కానర్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. స్కానర్ అనేది జావాలో ఒక క్లాస్. ఇది java.util ప్యాకేజ్లోనూ ఉంటుంది. అందుకే ముందు ఇది ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ java.util స్కానర్. ఇప్పుడు స్కానర్ని యూజ్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్కానర్ sc న్యూ స్కానర్ system.in. స్కానర్ అనేది క్లాస్, దానిని యూజ్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. sc జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీరు ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఇక్కడ system.in అనేది కీబోర్డ్ నుండి ఇన్పుట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని అర్థం చేసుకుందాం. int n నెక్స్ట్ int. యూజర్ నెంబర్ ఎంటర్ చేస్తాడు, అప్పుడు n అనే వేరియబుల్లో ఎంటర్ చేసిన నెంబర్ స్టోర్ అవుతుంది. అవుట్పుట్ చూపించాలంటే system.out println యువర్ ఏజ్ ఈస్, ఈ స్టేట్మెంట్ని వాడి మనం అవుట్పుట్ని చూపించవచ్చు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. sc.nextInt ఇది నెంబర్స్ కోసం యూజ్ చేస్తాం. sc.nextLine ఇది ఫుల్ టెక్స్ట్ కోసం యూజ్ చేస్తాం. sc.next ఇది జస్ట్ సింగిల్ వర్డ్ని ఇన్పుట్లా తీసుకోవడానికి యూజ్ చేస్తాం. స్మాల్ మిస్టేక్ అవాయిడ్ చేయాలి. ఏంటంటే నెక్స్ట్ ఇంట్ తర్వాత నెక్స్ట్ లైన్ యూజ్ చేస్తే అది ఇష్యూ రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేయాలి. దీని గురించి నెక్స్ట్ రీల్స్లో క్లియర్గా చూద్దాం. స్క్రీన్ పైన కనబడుతున్న ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏంటో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు క్లియర్ అయిందా యూజర్ నుండి ఇన్పుట్ ఎలా తీసుకుంటామో? ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, యూజర్ ఇచ్చిన డేటాని ఎలా యూజ్ చేయాలి, అది నెక్స్ట్ రీల్లో చూద్దాం. ఫాలో అవ్వు, స్టెప్ బై స్టెప్ జావా నేర్చుకుందాం.